అందరికి స్క్రీన్ విజిబుల్ ఉంది కదా? కనిపిస్తుంది. వస్తుందండి. ఆల్రెడీ మనం ఫ్రైడే డిస్కస్ చేసాం కదా. బేసిక్ యూనిట్ డొమైన్ మోడల్లో ఏంటంటే ఎంటిటీ నథింగ్ బట్ టేబుల్స్ ఇన్ ది డేటాబేస్. మనం ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తే దానికి సేమ్గా ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది డేటాబేస్లో. ఈ ఎంటిటీస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి పర్సిస్టబుల్ ఎంటిటీ, ఇంకోటి నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ. లైక్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? లైక్ పర్సిస్టబుల్ ఎంటిటీస్కి డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అవుతుంది, నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్కి డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అవుతుంది. ఈ ఎంటిటీ 2 అనేది నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ. ఇది ఆరెంజ్లో మనకు డొనేట్ అవుతుంది కదా. దీంట్లో డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీకి ఇండెక్సెస్ క్రియేట్ చేయలేం. ఇండెక్సెస్ అంటే లైక్ అది కూడా డేటాబేస్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది. అసలు బేసిక్ నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీకే టేబుల్ లేదు, దాని ఇండెక్స్కి టేబుల్ ఎలా ఉంటుంది? సో నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీకి ఇండెక్సెస్ కూడా ఉండవు. నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీకి ఇండెక్సెస్ కూడా ఉండవు. ఓకే, ఒకటి డేటాబేస్లో కమిట్స్ అవ్వవు, డేటాబేస్లో టేబుల్ క్రియేట్ అవ్వదు, ఇండెక్సెస్ ఉండవు. నాన్ పర్సిస్టబుల్. పర్సిస్టబుల్ ఎంటిటీకి ఇండెక్సెస్ ఉంటాయి, మనం ఏదైనా ఇండెక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బేసిక్ యూనిట్ డొమైన్ మోడల్లో ఇది ఒక బేసిక్ యూనిట్. దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేను ఒక ఏం లేదు, ఫస్ట్ బేసిక్ యాప్ ఒకటి క్రియేట్ చేద్దాం. నా దగ్గర సమ్ స్టూడెంట్స్ ఆర్ సంథింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, లేదా ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి ఒక ఫస్ట్ స్టూడెంట్ ఎంట్రీ తీసుకున్నాం. నేను ఒక స్టూడెంట్ ఎంటిటీ క్రియేట్ చేశాను, అంటే స్టూడెంట్ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. దాంట్లో యాట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, కాలమ్స్. నేను జస్ట్ టేబుల్ తీసుకొని దాంట్లో కాలమ్స్, నేమ్ ఏంటి, టైప్ స్ట్రింగ్, డేటా టైప్ ఇచ్చాము మనం ఇక్కడ. స్టోర్డ్ వాల్యూ ఏమో స్టోర్డ్, డిఫాల్ట్ వాల్యూ ఏం లేదు ఇక్కడ. డిఫాల్ట్ వాల్యూ కూడా ఇవ్వచ్చు, అంటే ఫస్ట్ మనం ఏం ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఏ వాల్యూ తీసేసుకుంటుందండి. డిఫాల్ట్ వాల్యూ వచ్చి మనం డిఫాల్ట్ వాల్యూ ఇవ్వట్లేదు. లెంత్ లిమిటెడ్ పెట్టాం, మ్యాక్స్ లెంత్ 200 ఇచ్చాం. ఓకే, ఇలాగ ఒకటి క్రియేట్ చేసాం. ఇక్కడ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ మైక్రోఫ్లో అని కనబడుతుంది. ఈ మైక్రోఫ్లో ఏంటంటే మనం కొత్తది ఇంకోటి క్రియేట్ చేసినప్పుడు ఏజెంట్ ఇక్కడ క్యాలిక్యులేటెడ్ అట్రిబ్యూట్ అది ఇదే మైక్రోఫ్లో అడుగుతుంది. ఈ క్యాలిక్యులేటెడ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అంటే లైక్ 2 or 3 అట్రిబ్యూట్స్ నుంచి మన అట్రిబ్యూట్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని పాపులేట్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఆ 2 or 3 అట్రిబ్యూట్స్ నుంచి మనం ఎలాగా మన థర్డ్ అట్రిబ్యూట్ని ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలాగా లేదా ఏ లాజిక్తో చేయాలి, ఆ లాజిక్ ఈ మైక్రోఫ్లో రాస్తాం. అందుకు అక్కడ మైక్రోఫ్లో అని చూపిస్తుంది క్యాలిక్యులేటెడ్ అట్రిబ్యూట్కి. అంతే. దీన్ని ఇంటీజర్ తీసుకున్నాం. ఇంకోటి జస్ట్ 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం. ఏజ్ డిఫాల్ట్ 0 అని తీసుకున్నాను. జస్ట్ నేను 3 అట్రిబ్యూట్స్ని క్రియేట్ చేశాను. 3 అట్రిబ్యూట్స్ క్రియేట్ చేశా అంటే 3 కాలమ్స్. ఇప్పుడు నా టేబుల్ డేటాబేస్లో ఎలా ఉంటుందంటే స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ అయ్యి ఆ టేబుల్లో 3 కాలమ్స్ ఉంటాయి, నేమ్, ఏజ్, ప్లేస్. ఓకే, దీనికి ఇవి నా అట్రిబ్యూట్స్ కాలం ఇది. దీనికి నేను జనరలైజేషన్ ఇవ్వచ్చు.
ఒక కాన్సెప్ట్ ఏంటంటే జనరలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి దానికి జనరలైజేషన్ ఇవ్వడం. అంటే దీన్ని జనరలైజ్డ్ అంటే జనరలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. జనరలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. మీకు లైక్ బేసిక్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తెలుసు కదా. ఇన్హెరిటెన్స్ ఏంటి, లైక్ పేరెంట్ నుంచి చైల్డ్కి వచ్చే ట్రైట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ దీన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇక్కడ జనరలైజేషన్ మనం ఏదైనా ఆబ్జెక్ట్ని మనం జనరలైజేషన్ చేసాము అంటే ఏం జరుగుతుంది అంటే ఆ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్, పేరెంట్కి ఉన్న ఏ ఏ ఎంటిటీకైనా ప్రాపర్టీస్ ఏమంటాం అంటే దాని కాలమ్సే ఆ ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్. సో నేను ఒక ఎంటిటీని మన ఈ ఎంటిటీకి జనరలైజ్ చేస్తే అది పేరెంట్ ఎంటిటీ అయింది. అది పేరెంట్ ఎంటిటీ అయింది. ఈ ఎంటిటీ స్పెషలైజ్డ్ ఎంటిటీ అవుతుంది. మీకు ఫాలో అవుతున్నారా? నేను నే- నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. సి, ఇది నా టేబుల్, ఇది నా బేసిక్ టేబుల్. ఈ టేబుల్కి నేను లైక్ నా టేబుల్లో ఏం లేదు. సో నేను ఇంకొక టేబుల్ ఇంకొక టేబుల్ ఉంది. ఓకే, ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ టేబుల్ అనుకుందాం. లైక్ ఏది స్టూడెంట్, ఇది నా స్టూడెంట్ టేబుల్. లైక్ నేమ్, రికార్డ్ అవ్వట్లేదు. లైక్ అందరూ ఫాలో అవుతున్నారు కదా, ఫైన్ కదా, ఇలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఈ స్టూడెంట్ అనే దానికి నేను ఒక జనరలైజేషన్ ఇస్తున్నాను. ఇది జనరలైజ్డ్. స్క్రీన్ అవైలబుల్ స్క్రీన్ రావట్లేదు. స్క్రీన్ షేర్ కనిపించదు. మీ స్క్రీన్ షేర్ రావట్లేదు. స్క్రీన్ షేర్, ఓకే సారీ. ఓకే, ఇందాక నుంచి స్క్రీన్ షేర్ లేదా, జస్ట్ ఇప్పుడు యాక్చువల్ గా స్టక్ అయింది. మీరు టేబుల్స్ క్రియేట్ డ్రా చేస్తున్నారు కదా, అప్పుడు స్టక్ అయింది. ఓకే, ఇదంతా క్లియర్ కదా. మనం అట్రిబ్యూట్స్ క్రియేట్ చేస్తున్నాం. యా, ఓకే. ఓకే, అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసాం. లైక్ సి, జస్ట్ ఏంటంటే ఇది నా మెయిన్ ఎంటిటీ. ఈ ఎంటిటీకి నేను స్కూల్ని జనరలైజేషన్ చేస్తున్నా. సో నేను స్కూల్ని జనరలైజేషన్ చేసినప్పుడు ఈ స్టూడెంట్కి ఈ ప్రాపర్టీస్ వస్తాయి. నేమ్ ఆఫ్ ద స్కూల్, అడ్రస్ ఆఫ్ ది స్కూల్, బోర్డ్. ఇక్కడ మూడు, లైక్
ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే, ఇవి ఇక్కడ డూప్లికేట్ అవ్వవు. నేను జస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ కోసం చెప్తున్నా. ఇక్కడ డూప్లికేట్ అవ్వవు. ఈ యాట్రిబ్యూట్స్ వచ్చి ఇక్కడ ఏం డూప్లికేట్ అవ్వవు. జస్ట్ ఈ స్టూడెంట్ ఈ యాట్రిబ్యూట్స్ కూడా వాడుకుంటుంది. స్టూడెంట్ ఈ యాట్రిబ్యూట్స్ కూడా వాడుకుంటుంది. సో మనం జనరలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్ వస్తుంది. ఇక్కడ జనరలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. జస్ట్ ఈ ఎంటిటీలో వేరే ఎంటిటీని జనరలైజ్ చేస్తే దాని ప్రాపర్టీస్ అన్ని వాడుకోవచ్చు. దాని యాట్రిబ్యూట్స్ మనం వాడుకోవచ్చు. ఇలా 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 వాడుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే లైక్ డూప్లికేషన్ ఉండదు. మనం మళ్ళీ ఇక్కడ కొత్త యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఆ యాట్రిబ్యూట్స్తో ఒక ఎంటిటీ ఉంది, దాన్నే మనం యూజ్ చేసుకొని ఇక్కడ జనరలైజ్ చేస్తాం అంతే. సో దట్ డూప్లికేషన్ ఉండదు, పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుందని. అది జనరలైజేషన్. ఓకే, ఈ జనరలైజేషన్ క్లియర్ కదా? జనరలైజేషన్ ఎక్కువ ఎల్ఎన్ టైప్స్లో ఇస్తాం అంటే స్టూడెంట్ ఒక ప్రొఫైల్ పిక్ కి సిస్టంలో ఇమేజ్ అనే సిస్టంలో ఇమేజ్ ఇది ఉందిగా, ఈ సిస్టంలో ఇమేజ్ అనే దీన్ని నేను జనరలైజ్ చేశాను. సో దీనివన్నీ నాకు దీని ప్రాపర్టీస్ అన్నీ నాకు వస్తాయి. అంతేకాక ఇక్కడ ఇమేజ్ ఏం చేసింది, సిస్టంలో ఫైల్ డాక్యుమెంట్ని జనరలైజ్ చేసింది. ఈ ఫైల్ డాక్యుమెంట్ జనరలైజ్ అయ్యింది దీనికి. సో నా ప్రొఫైల్ పిక్కి ఇమేజ్ అనేది పేరెంట్, ఇమేజ్కి ఫైల్ డాక్యుమెంట్ అనేది ఒక పేరెంట్. ఫాలో అవుతున్నారా? ఎక్కడైనా డౌట్ ఉందా? లైక్ ఎనీ కన్ఫ్యూజన్? క్లియర్ కదా? ఓకే, నవీన, బ్రహ్మారెడ్డి, కొండారెడ్డి, ప్రతాప్, శ్రావ్య, సమీర్, మనస్వి, క్లియర్ కదా ఇది ఈ కాన్సెప్ట్? దీనికి ఇది. సో ఇమేజ్ కి ఆటోమేటిక్ గా ఇవన్నీ వాడుకునే ఛాన్స్ వస్తుంది. ఈ యాట్రిబ్యూట్స్ అన్ని వాడుకుంటుంది. సో ఇమేజ్ కి ఇది పేరెంట్, ఇవన్నీ ఈ 6 యాట్రిబ్యూట్స్ వాడుకుంటుంది కాబట్టి ఈ ప్రొఫైల్ పిక్ ఈ 6 ప్లస్ దాంట్లో ఉన్న ఇమేజ్ లో ఉన్న 1 7 యాట్రిబ్యూట్స్ ఇక్కడ ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకే, ఇప్పుడు లైక్ ఇది జనరలైజేషన్. నా యాట్రిబ్యూట్స్ ఇవి. సో నేను ఇప్పుడు అసోసియేషన్స్లోకి వెళ్దాం. ఓకే, అసోసియేషన్ అనేది 3 టైప్స్ ఉంటుంది. బేసిక్ అసోసియేషన్ లైక్ 3 టైప్స్ ఉంటాయి అసోసియేషన్స్. 3 టైప్స్. ఒకటి 1 to 1, నెక్స్ట్ 1 to many, ఇంకోటి many to many. 3 టైప్స్. ఈ 3 టైప్ అసోసియేషన్స్ ఉంటాయి. 1 to 1, 1 to many, many to many. దిస్ నథింగ్ లైక్ ఇంట్లో ఇదే ఏం లేదు. 1 to 1 అంటే 1 ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు 1 ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. నేను ఇలా జస్ట్ ఇలా డ్రాగ్ చేసి ఒక అసోసియేషన్ ఇచ్చి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. మల్టిప్లిసిటీ అంటాం, ఆర్ అసోసియేషన్ 1 to 1, 1 to many ఆర్ many to many. ఈ 3 ఇస్తాం. నథింగ్ లైక్ 1 to 1 అంటే 1 ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, one profile pic object is associated with 1 student object. 1 to 1 association లో 1 profile pic object is associated with 1 student object. నథింగ్ బట్ ఏం లేదు, ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. లైక్ సమ్ రామ్ అనే స్టూడెంట్ ఉన్నాడు. రామ్ అనే స్టూడెంట్ డీటెయిల్స్ క్రియేట్ చేసాం, ఏజ్, ప్లేస్. ఈ స్టూడెంట్ కి ఇక్కడ ప్రొఫైల్ పిక్ లో మనం ఒకే ఆబ్జెక్ట్ ని మ్యాచ్ చేయగలం. ఒకే ఆబ్జెక్ట్ దీనికి రిలేటెడ్ ఉంటుంది. 1 to 1 లో ఒకే ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటుంది. అదే 1 to many సెలెక్ట్ చేసామంటే 1 ప్రొఫైల్ పిక్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ
స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఈ 1 to many సెలెక్ట్ చేస్తాం. వన్ ప్రొఫైల్ పిక్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్. అంటే ఒకే స్టూడెంట్ ఒకే ప్రొఫైల్ పిక్ మెనీ స్టూడెంట్స్ ఉండొచ్చా, అంటే అందరూ ఒకేలా ఉంటే ఉంటుంది, లైక్ ఒకే ప్రొఫైల్ పిక్ మెనీ స్టూడెంట్స్ ఉంటుంది ఇక్కడ దీంట్లో ఈ టైప్ ఆఫ్ అసోసియేషన్ లో. ఇది నార్మల్గా మనం లైక్ ఇలా ఉండదు కదా, మనిషికి ఒక టైప్ ఆఫ్ లైక్ ఒక ప్రొఫైల్ పిక్ ఒక స్టూడెంట్కే ఇదే అవుతుంది. ఈ ఒకే ప్రొఫైల్ పిక్ లైక్ మల్టిపుల్ స్టూడెంట్స్ కావాలి కదా, అంతే కదా. సో one instance of a profile pic associated with multiple student objects. Okay, ఇది మీకు క్లియర్గా ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడు డైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నా పేజెస్, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం.
టెన్కి స్టార్ట్. శ్రావ్య కూడా పెట్టింది జాయిన్ అవ్వలేదా అని. ఆసుందా లేదో సైలెంట్ ఉన్నారు. హితేష్ డిస్కనెక్ట్ అయ్యారు. హితేష్ లేరు. ఓకే కనెక్ట్ అవుతున్నారేమో అని వెయిట్ చేస్తున్నాం. ఓకే
అసలు ఈరోజు ఒక్క నిమిషం అండి. అండ్ ఏదో సిస్టమ్ చిన్న ప్రాబ్లం ఉంది. చూడండి మరి హలో, జాయిన్ అయినట్టున్నారు కదా. మళ్ళీ జాయిన్ అయ్యాను. అదే ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోయింది. నేను చేసుకుంటే వెళ్ళిపోతుంది. చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారా? సరే సార్. యాక్చువల్గా రేపు సెషన్ తీసుకుందామండి. ఈరోజు సెషన్ అంతా అంటే ఇది వచ్చింది కదా. చూడండి సార్, అసలు ఏంటంటే ప్రాబ్లం ఒకసారి రెక్టిఫై చేయండి. ఎప్పుడు లేదు కదా ఇలా. డిస్కనెక్ట్ అయిపోయింది. ఉమ్. సారీ, డిస్కనెక్ట్ అయిపోయినా. హలో. ఓకే, ఎక్కడి వరకు ఫాలో అయ్యారు? అపర్ణ గారు, నవీన, ఎక్కడి వరకు ఫాలో అయ్యారు? ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వరకు ఫాలో అయ్యామండి. ఆఫ్టర్ దట్ నేను పేజ్ బిల్డ్ చేస్తున్నాను, అక్కడ చూసారా? పేజ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు, అక్కడ స్ట్రక్ అయిపోయింది మాకు. ఓకే ఓకే, సారీ అండి. కంటిన్యూ నవీన, చేసి వెళ్ళిపోతున్నాం. సారీ, అపర్ణ గారు, ప్రతాప్, సారీ సార్ మాట్లాడు. డిస్కనెక్ట్ ఇది యాక్చువల్గా రెగ్యులర్గా ఇలా జరగదండి. ఈరోజు ఏదో అసలు టైం కలిసి రావట్లేదు. రేపు కూడా తీసుకుందాం సార్ సెషన్, ఏమంటారు? ఓకే ఓకే, రేపు మళ్ళీ ఇదే సేమ్ కంటిన్యూ చేస్తాం. రికార్డింగ్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది. ఓకేలే సార్, ఒకసారి start. అవుతుంది అవుతుంది. Yeah. నా ఇన్వైట్ పేజ్ ఉంది కదా, సో నా ఇన్వైట్ పేజ్లో ఈ ఇమేజ్ అనేది నేను తీసుకోలేదు. సో ఇది ఇది మీకు ఎలా తీసుకుంటా? నెక్స్ట్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. సారీ. ఓకే, నేను ఈ పేజ్ ఎలా బిల్డ్ చేస్తున్నాను అనేది లైక్ మనం బిల్డ్ అది కూడా మీకు క్లారిటీ సార్. జస్ట్ ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ ఎలాగా అని చూపించడానికి మీకు యాక్చువల్లీ ఇది స్టూడెంట్ మేనేజర్ వచ్చింది. ఓకే,
Okay. Footer. Okay. See, name, student name. TBP. ఇన్హెరిటెన్స్ క్లియర్ కదా, నెక్స్ట్ అసోసియేషన్ క్లియర్ కదా. లైక్ 3 అసోసియేషన్స్, 1 to 1, 1 to many, many to many. దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ మల్టిప్లిసిటీ. Multiplicity is nothing but, see, one instance of an object is associated with one instance of an object. Many instance of an object is associated with one instance of an object. Many instance of an object are associated with many instance of an object. ఈ మల్టిప్లిసిటీ అంటాం. దాన్నే మీకు లైక్ బిల్డ్ చేస్తున్నాం యాక్చువల్లీ. దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఓనర్షిప్. దేన్ని డ్రాగ్ చేస్తాం అది ఓనర్ అయ్యింది. దేని నుంచి అయితే ఫస్ట్ డ్రాగ్ చేస్తాం అది ఓనర్. నా దగ్గర ఇంకొక ఎంటిటీ క్రియేట్ చేశాను, నేను ఈ ఎంటిటీ నుంచి డ్రాగ్ చేసేటప్పుడు ఇది ఓనర్ అవుతుంది. ఈ ఎంటిటీ నుంచి డ్రాగ్ చేసేటప్పుడు ఇది ఓనర్ అవుతుంది. న్యూ అనేది ఇప్పుడు లైక్ నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. నేను ఇమేజ్ అప్లోడ్ చేసి నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటా. లైక్ ఏంటి అన్నీ, లైక్ నా ఇమేజ్ అప్లోడ్ చేయడానికి నేను ఈ అసోసియేషన్ వాడా. అప్లోడ్ చేసి నాకు ఇది రావాలి, ఈ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఈ ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే ఏంటి, మనం సిస్టమ్తోని ఇంటరాక్ట్ అవ్వాలి. అందుకు ఈ సిస్టమ్ ఫోల్డర్ని యూజ్ చేసి ఈ సిస్టమ్ ఇమేజ్ అది ఎలా అనేది విల్ డిస్కస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ ఓన్లీ వన్ ప్రొఫైల్ పిక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వన్ స్టూడెంట్, వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ అనేది మనకి ఇక్కడ కావాలి. నెక్స్ట్ ఓనర్షిప్. ఓకే, ఇలా ఇది నా ఓనర్షిప్ డొనేట్ చేస్తాను. ఓనర్షిప్ డొనేట్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఇచ్చేటప్పుడు ఇక్కడ నేమ్ అనేది ఉంది. నేమ్ నేను యాట్రిబ్యూట్ ఇస్తున్నా కదా. ఇది ప్రొఫైల్ పిక్ అనే డేటా వ్యూ లోపల ఉంది. ఇవన్నీ లైక్ ఈ ప్రొఫైల్ పిక్ ఒక అసోసియేషన్స్. ఇవి ప్రొఫైల్ పిక్కి లైక్ మనం అసోసియేషన్స్ ఇచ్చాం కదా, అవి అసోసియేషన్స్. ఇవన్నీ ప్రొఫైల్ పిక్ ఒక అసోసియేషన్స్. ఆ ప్రొఫైల్ పిక్ లోపల మనం ఇవి ఇవ్వలేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకి మన ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చినాయి. ప్రొఫైల్ పిక్లో మనకి ఇవి ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చినాయి. ప్రొఫైల్ పిక్ మనం ఇవ్వలే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రొఫైల్ పిక్లో మనం ఏ అట్రిబ్యూట్స్ ఇవ్వలే, కాకపోతే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్హెరిటెన్స్ దగ్గర నుంచి వచ్చినాయి.
అలా డేటా వ్యూలో ఇప్పుడు ఫస్ట్ మనం స్టూడెంట్ని తీసుకున్నాం. స్టూడెంట్ ఎంటిటీకి దాంట్లో ఈ 3 ఉన్నాయి. అంతేకాక దానికి ఇంకో మెంబర్ చెప్పాం, స్టూడెంట్ ప్రొఫైల్ పిక్ దాని మెంబర్. అందుకే అది ఇక్కడ కనబడుతుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలా అసోసియేషన్స్ కూడా మెంబర్స్ అవుతాయి. అసోసియేషన్స్ కూడా మెంబర్స్ అవుతాయి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? లైక్ ఇదే అసోసియేషన్ కొద్ది క్లారిటీ ఉండాలి మనకి. లైక్ ఏం డౌట్స్ ఉన్నాయి? లైక్ బేసిక్ ఇది మీకు చెప్పింది. లైక్ వాట్ ఈజ్ అసోసియేషన్ ఏం పని చేస్తుంది అనేది. నవీన, ప్రతాప్, శ్రావ్య, అపర్ణ. మీరు పేజ్ క్రియేట్ చేసినప్పుడు స్టక్ అయిపోయింది కదా, అంటే వి డోంట్ హ్యావ్ లైక్ ఐడియా ఇప్పుడు ఆ పేజ్ ఎలా క్రియేట్ అయిందని. మీరు పేజ్ స్క్రీన్ గురించి వద్దాం. పేజ్ గురించి వదిలేయండి. పేజ్ నేను మళ్ళీ మీకు ప్రతిదీ లైక్ ఇవన్నీ మీకు పేజ్ గురించి చెప్పాలని, మీకు డేటా వ్యూ ఏంటి, డేటా వ్యూ ఏ పని చేస్తుంది అనేది చెప్పినప్పుడు అప్పుడు మీకు పేజ్ గురించి వదిలేయండి. జస్ట్ నాకు అసోసియేషన్ అంటే అర్థమైందా? లైక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అసోసియేషన్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ గురించి, ఇవి ఈ కాన్సెప్ట్స్ గురించి. ఓకే, యా, గుడ్. పేజ్ గురించి మీకు క్లియర్గా పేజ్ బిల్డింగ్ ఎలా చేస్తాం, దానికి ఎలా తీసుకుంటాం, పేజ్ పారామీటర్స్ ఏంటి అనేది అది వేరేగా. జస్ట్ మనకి ఏంటంటే అసోసియేషన్ ఏంటి, లైక్ ఈ అసోసియేషన్ ఏ అసోసియేషన్ ఓనర్షిప్ ఏంటి, మల్టిప్లిసిటీ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ క్లియర్ కదా? లైక్ ఏది చిన్న డౌట్ ఉన్నా పర్లేదు, లైక్ చెప్పండి. సో దట్ ఎందుకంటే బేసిక్ డొమైన్ మోడల్ ఈజ్ లైక్ బేసిక్ మనకి. లైక్ డొమైన్ మోడల్ నుంచి ఇట్ విల్ స్టార్ట్. మనం డొమైన్ మోడల్ ఎక్కడ క్లారిటీ లేకపోయినా మనం పేజ్ బిల్డింగ్ అప్పుడు, అంతేకాక మైక్రోఫ్లోస్ లాజిక్ బిల్డింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది మనకి. ఈ డొమైన్ మోడల్లో నుంచి ఎలా డేటా వస్తుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి. సో మనకి పేజ్ బిల్డింగ్ మైక్రోఫ్లో చాలా ఈజీ అయిపోతుంది. డొమైన్ మోడల్లో డేటా ఎలా వస్తుంది అనేది అర్థమైతే చాలా. సో ఈ అసోసియేషన్ ఇన్హెరిటెన్స్ క్లియర్ ఉండాలి. కెన్ యూ రిపీట్ అగైన్ అసోసియేషన్? ఓకే, అసోసియేషన్ మనకు 3 టైప్స్ ఉంటుంది. అసోసియేషన్ అసలు ఎందుకు ఇస్తామంటే ఇప్పుడు నేను దీంట్లోనే ప్రొఫైల్ పిక్ అని పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా స్టూడెంట్ ఎంట్రీలోనే ప్రొఫైల్ పిక్ అని పెట్టుకోవచ్చు. ఒక కొత్త అట్రిబ్యూట్ క్రియేట్ చేసి ప్రొఫైల్ పిక్, ఏం తీసుకుంటుంది? బైనరీ డేటా టైప్ తీసుకుంటుంది. బైనరీ అంటే లైక్ ఫైల్ని బైనరీస్ అని, బైనరీ డేటా టైప్ తీసుకుంటుంది ప్రొఫైల్ పిక్. నేను ఇక్కడే పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. కాకపోతే నాకేం జరుగుతుంది, ఇప్పుడు నేను ఖచ్చితంగా దీనికి ఇన్హెరిటెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నేను సిస్టమ్ నుంచి అప్లోడ్ చేసేటప్పుడు నాకు సిస్టమ్ మాడ్యూల్తో రిలేషన్ ఉంటుంది. సో దీన్ని నేను సిస్టమ్ మాడ్యూల్ నుంచి అప్లోడ్ చేసుకోవాలి. సో నేను దానికి ఇప్పుడు దీనికి సిస్టమ్ ఇవి ఇచ్చి అవన్నీ పెట్టి ఇక్కడ ఇస్తే నాకు ఇక్కడ నా స్టూడెంట్ ఎంటిటీలో ఒక ఇవి ఇక్కడ ఫైల్ ఐడి, నేమ్, నేను నా స్టూడెంట్ ఎంటిటీలో కూడా నేమ్ ఉంది నాకు. నేను ఈ చేంజెస్ అన్నీ చేసుకోవాలి. దీని ప్రకారం మళ్ళీ నేను అప్డేట్ చేసుకోవాలి. ఇది బేసిక్ చేంజెస్ ఏం చేయాల్సి వస్తుంది ఇలాగ ఇస్తే అని డైరెక్ట్గా నేను ఇచ్చేస్తే. ఇంతేగాక నేను వాడట్లేదు అనుకోండి, లైక్ డబల్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి తెచ్చుకోవడం వేరు, ఇక్కడ స్టూడెంట్ నేమ్ వేరు. ఇక్కడ నేను మళ్ళీ నాకు అన్ని రిడెండెన్సీ అవుతూ ఉంటాయి డేటా ప్రతిసారి నేను అసోసియేషన్ తెచ్చుకోకపోతే. లైక్ ఇక్కడ ఆల్రెడీ తెచ్చుకున్నాను, నేను ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి, నాకు ఒక పెద్ద ఎంటిటీ క్రియేట్ అయింది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఒకే దగ్గర ఇచ్చుకోవడం అవుతుంది. ఆ పెద్ద ఎంటిటీలో మళ్ళీ నాకు వేరేదైనా నేమ్ కావాలంటే, ఇప్పుడు ఇది ఈ పిక్ నేమ్, ఇదేమో స్టూడెంట్ నేమ్, నేను మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా ప్రతిదానికి ఒక డిస్టింక్షన్ కింద
స్టూడెంట్ నేమ్ ఇలా నేను పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ప్రతి దగ్గర నాకు రిడెండెన్సీ జరుగుతుంది డేటా. అంతేగాక నా దగ్గర ఇంకొక ఇది ఉంది, ఇంకొక ఎంటిటీ పెట్టుకున్నా, లైక్ టీచర్స్ అనే ఎంటిటీ పెట్టుకున్నా. ఇక్కడ నేను మళ్ళీ నేమ్స్ క్రియేట్ చేస్తా. ఇలా నేను అలా అట్రిబ్యూట్స్ అన్ని క్రియేట్ చేశాను. ఇలా అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ ఏంటి స్టూడెంట్కి నేను టీచర్ని ఒకరిని అసైన్ చేయాలి. అలాంటప్పుడు ఏం జరిగిద్ది, నేను మళ్ళీ టీచర్ అట్రిబ్యూట్స్ కూడా ఇక్కడ టీచర్ నేమ్ ఇలా పెట్టుకున్నాను అనుకోండి, నాకు డేటా ప్రతిసారి అంటే ప్రతి స్టూడెంట్ నేమ్కి నేను ఒక టీచర్ నేము, ఆ టీచర్ సబ్జెక్ట్ నేమ్ ఇలా ప్రతి స్టూడెంట్కి నేను ఇవ్వాల్సి వస్తుంది. నాకు అవసరమైందే కాక అవసరం లేనిది కూడా నేను ఇవ్వాల్సి వస్తుంది. అవసరం లేనిది ఇవ్వకపోయినా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ప్రతిదానికి స్పేస్ తీసుకుంటుంది. నాకు అది అనవసరం, నాకు ప్రతిదానికి స్పేస్ తీసుకోకూడదు. లైక్ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఎంటిటీలో నా దగ్గర ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉంటే అన్నిటికీ స్పేస్ తీసేసుకుంటుంది కదా, కాకపోతే అది నల్ కింద ఉండిపోతుంది. నాకు అవసరం లేదు, ఆ స్పేస్ అంతా వేస్ట్. సో నేను నా దగ్గర అవసరం లేనివన్నీ వేరే ఎంటిటీలో పెట్టుకొని దాంట్లో నేను అసోసియేషన్ యూస్ చేసి కావాల్సినవే తీసుకుంటాను. ఓకే, ఇలా నాకు రిడెండెన్సీ తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. అంటే ఒకసారి నేను పెద్దది క్రియేట్ చేశాను, పెద్దది. నేను ఎప్పుడు నేమ్ క్వెరీ చేసినా నాకు ఈ మొత్తం డేటానంతా అది అప్లోడ్ చేయాలి, డేటాబేస్ నుంచి మొత్తం డేటా అంతా తీసుకోవాలి. సో నేను పెద్ద పెద్ద ఇవి క్రియేట్ చేసినప్పుడు నాకు ఈ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటుంది, మన డేటా రిడెండెన్సీ ఇష్యూస్ ఉంటాయి. అందుకు నేను ఏం చేస్తాను, వేరే నా దగ్గర ఆల్రెడీ అంతేకాక మనకి డొమైన్ మనకి క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇవి టీచర్స్ ఎంటిటీ, దీంట్లో టీచర్స్ డీటెయిల్స్ ఉంటాయి, దీంట్లో స్టూడెంట్ డీటెయిల్స్ ఉంటాయి. నాకు కావాల్సిందేనా నేను ఒక అసోసియేషన్ క్రియేట్ చేస్తాను. ఈ అసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక జాయింట్ టేబుల్ క్రియేట్ చేసినట్టు. మనం మీకు అందరికీ డేటాబేస్ ఐడియా ఉందా? లైక్ బేసిక్ డేటాబేస్ ఐడియా. డేటాబేస్లో ఏం చేస్తామంటే లైక్ 2 టేబుల్స్ మధ్యన ఒక కామన్ డీటెయిల్స్, మనకు 2 టేబుల్స్కి కామన్ డీటెయిల్స్ కావాల్సినప్పుడు ఆ రెండు టేబుల్ని జాయిన్ చేస్తాం ఒక కామన్ ఎంటిటీ మీద. లైక్ ఒక కామన్ స్టూడెంట్ ఐడి ఆర్ టీచర్ ఐడి, ఇలా ఒక ఎంటిటీ కామన్ ఉంటుంది. అలాగ ఒక కామన్ ఎంటిటీ మీద కామన్ యాట్రిబ్యూట్ మీద జాయిన్ చేస్తాం. అలాగే ఒక అసోసియేషన్ క్రియేట్ చేసేటప్పుడు డేటాబేస్లో దానికి తగ్గట్టు ఒక జాయింట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఈ అసోసియేషన్ నథింగ్ బట్ ఒక జాయింట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. అండ్ అంతేగాక మనం ఇది చూడండి, ఇది 1 to 1, ఇది 1 to many. అండ్ ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, నొటేషన్ ఎప్పుడు 1 to 1, 1 to many, many to many. మెనీ టు 1 ఉండదు, 1 to మెనీనే, 1 to many. అంతేకాక ఓనర్ 1 to 1. నొటేషన్ ఎలా చదువుతాం అంటే ఇలా చదువుతాం, 1 to many. ఇది స్టూడెంట్ టీచర్ అసోసియేషన్, ఇది ఓనర్షిప్, ఎవరు ఫస్ట్ ఉంటారో వాళ్ళు ఓనర్ అన్నట్టు. కాకపోతే 1 to 1 అసోసియేషన్లో ఎప్పుడు డిఫాల్ట్గా ఇద్దరు ఓనర్స్ ఉంటారు. ఓకే, ఇంకొక ఎంటిటీ క్రియేట్ చేసి with many to many అంటే many instance of entity object is associated many instance of student object. నేను లైక్ ఇది ఎక్కడ పనికొస్తుంది అంటే లైక్ నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, లైక్ నా దగ్గర సబ్జెక్ట్ ఉన్నది. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉన్నాయి. మెనీ సబ్జెక్ట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ మెనీ స్టూడెంట్స్, అంతే కదా. ఒక స్టూడెంట్ మెనీ సబ్జెక్ట్స్ అవుతాడు, అలాగే ఒకే సబ్జెక్ట్ని మెనీ స్టూడెంట్స్ కూడా చదువుతారు, అంతే కదా. లైక్ నా దగ్గర లైక్ విల్ టేక్ హిస్టరీ ఉంది. హిస్టరీ అనే సబ్జెక్ట్ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. అలాగే బయాలజీ ఉంది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఒకే స్టూడెంట్ హిస్టరీ కూడా చదవచ్చు, బయాలజీ కూడా చదవచ్చు. like many subjects are many instance of subject entity associated with many instance of student entity. అర్థమైందా?
ఈ మూడిటికి డిఫరెన్స్ అర్థమైందా? ఇది ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, లైక్ అసోసియేషన్ లైక్ ఎక్కడైనా మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అసోసియేషన్ క్రియేట్ చేసిన వెంటనే డేటాబేస్లో ఒక జాయిన్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ప్రతి అసోసియేషన్కి డేటాబేస్లో బ్యాక్ ఎండ్లో ఒక జాయిన్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? లైక్ ప్రతాప్, నవీన, శ్రావ్య, సమీర్, మణి, అపర్ణ, క్లియర్గానే ఉందండి. క్లియర్గానే ఉంది కదా? ఇక్కడ ఏం డౌట్ లేదు కదా? ఓకే, శ్రావ్య, సమీర్, ప్రతాప్ మీకు Yes, sir, done. ఆ? Okay, okay, understood. నవీన, అపర్ణ, ఐఎమ్ గుడ్ హితేష్. అపర్ణ, క్లియర్గానే ఉందండి. సమీర్, శ్రావ్య. ఐఎమ్ గుడ్ అండి. రేపు ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాం, అంతా రీక్యాప్ చేసి అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఈసారి కొద్దిగా బాగా డిస్కనెక్ట్ అయింది. ఒకసారి ఓవర్వ్యూ చెప్తారండి. జస్ట్ ఇప్పుడు ఏదైతే టేబుల్స్ ఉన్నాయో జస్ట్ ఒకసారి ఓవర్వ్యూ చెప్పండి, ఇంకా ఈజీ క్లియర్ ఉంది. ఓకే, సి ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటంటే అబౌట్ డొమైన్ మోడల్. డొమైన్ మోడల్ ఇస్ లైక్ మన డేటాని అప్లికేషన్కి ఎలా పుష్ చేస్తాం అనేది డొమైన్ మోడల్లో మనం ఒక మోడలింగ్ చేసుకుంటాం. డొమైన్ మోడల్ జస్ట్ మోడలింగ్ చేస్తాం, ఎలా డేటాబేస్ మోడలింగ్ చేస్తారో డొమైన్ మోడల్ మనం అలా మోడలింగ్ చేసుకుంటాం. ఇలా మోడలింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ బేసిక్ యూనిట్ ఎంటిటీ. ఎంటిటీ అనేది ఒక బేసిక్ యూనిట్. ఈ ఎంటిటీలో మనకి యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇలా యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్స్. ఈ యాట్రిబ్యూట్స్ లైక్ ఒకసారి ఈ యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి డేటాబేస్లో ఎలాగైతే ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు టేబుల్ క్రియేట్ అవుతుందో యాట్రిబ్యూట్ క్రియేట్ చేసినప్పుడు కాలం క్రియేట్ అవుతుంది. ఇలా ఎన్ని యాట్రిబ్యూట్స్ అని మనం ఇచ్చుకోవచ్చు, అలా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ టేబుల్స్ యొక్క మధ్యన రిలేషన్కి. ఒకటి జనరలైజేషన్. జనరలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. జనరలైజేషన్ అంటే ఇన్హెరిటెన్స్, పేరెంట్ టు చైల్డ్ ఇన్హెరిటెన్స్, పేరెంట్ నుంచి చైల్డ్కి వచ్చేది. మనం ఇక్కడ ఏ ఎంటిటీని అయితే ఇస్తున్నామో అది జనరలైజ్డ్ ఎంటిటీ అంటాం. ఏ ఎంటిటీలో మనం జనరలైజేషన్ ఇస్తున్నామో అది స్పెషలైజ్డ్ ఎంటిటీ. ఇక్కడ స్టూడెంట్ అనేది స్పెషలైజ్డ్ ఎంటిటీ. లైక్ ఇక్కడ ప్రొఫైల్ పిక్ అనేది స్పెషలైజ్డ్ ఎంటిటీ, సిస్టమ్ డాట్ ఇమేజ్ అనేది జనరలైజ్డ్ ఎంటిటీ. స్పెషలైజ్డ్, జనరలైజ్డ్. ఓకే, అలా చేయడం వల్ల ఏంటంటే ఈ ప్రొఫైల్ పిక్ ఈ ఇమేజ్ సిస్టంలో ఇమేజ్ యొక్క యాట్రిబ్యూట్స్ని అంటే దాని ప్రాపర్టీస్ని ఇది వాడుకోగలదు, ఇది వాడుకుంటుంది. ఓకే, ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నేను ప్రొఫైల్ పిక్ యూజ్ చేసి కొన్ని యాట్రిబ్యూట్స్ని వాడుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ క్రియేట్ అవుతాయి, ఈ సిస్టమ్ ఇమేజ్లో క్రియేట్ అవుతాయి ఆబ్జెక్ట్స్ అన్ని. ఓకే, ఇది పేరెంట్ టు చైల్డ్ ఇన్హెరిటెన్స్ అండ్ జనరలైజేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే అసోసియేషన్. నాకు అన్ని యాట్రిబ్యూట్స్ వద్దు, నాకు కొన్ని యాట్రిబ్యూట్సే కావాలి అన్నప్పుడు నేను ఒక ఓనర్షిప్, ఒక అసోసియేషన్ క్రియేట్ చేస్తా. ఈ ఎంటిటీకి మధ్యన ఒక టైప్ ఆఫ్ అసోసియేషన్ క్రియేట్ చేస్తా. ఈ అసోసియేషన్లో ఏ ఎంటిటీ నుంచి అయితే మనం డ్రాగ్ చేస్తున్నామో ఆ ఎంటిటీ ఓనర్ అవుతుంది. ఓనర్ అవడం వల్ల ఈ ఎంటిటీకి ఈ అసోసియేషన్ ఒక ఓనర్షిప్ వస్తుంది. ఈ ఓనర్షిప్ వల్ల ఈ అసోసియేషన్ ఒక యాట్రిబ్యూట్స్ అన్ని ఈ ఎంటిటీకి యాక్సెసిబుల్ అవుతాయి. ఈ స్టూడెంట్ టీచర్ అసోసియేషన్కి స్టూడెంట్ అనేవాడు ఓనర్, స్టూడెంట్ అనే ఎంటిటీ ఓనర్. సో ఈ స్టూడెంట్ అనే ఓనరు ఈ అసోసియేషన్ ఓనర్, ఈ స్టూడెంట్ అనే ఎంటిటీ ఈ అసోసియేషన్ ఓనర్ అవ్వడం వల్ల ఈ టీచర్స్ అని కూడా యాక్సెస్ చేయగలదు, టీచర్స్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేయగలదు. ఓకే, ఇది అసోసియేషన్. ఈ అసోసియేషన్లో మనకి 2 కాన్సెప్ట్, మల్టిప్లిసిటీ
ఓనర్షిప్. మల్టిప్లిసిటీ అంటే లైక్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వన్ ఇన్స్టెన్స్. One instance of an object associated with many instances, and an object is associated with many instances. One to one, many to many. అది ఓనర్ అవుతుంది. 1 to 1 లో మాత్రం వీటిలో మనం ఎక్కడి నుంచి డ్రాగ్ బై డిఫాల్ట్ ఓనర్సే. ఓకే, అందుకే ఇక్కడ ఓనర్షిప్ అనే ఇదే లేదు. అండ్ ఓకే, ఇంకొక చిన్న డిలీట్ రేపు చెప్తాను సో దట్ క్లారిటీ ఉంటుంది. ఓకే, క్లియరా? క్లియర్గా. ఓకే ఓకే, రేపు ఒకసారి మళ్ళీ ఓరియో ఇచ్చి వీల్ స్టార్ట్ లైక్ దీంట్లో మనకి ఇంకా వేరే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఈరోజు డిస్కస్ చేసిన ఏంటంటే జనరలైజేషన్, అసోసియేషన్, మనకి ఎలా వాలిడేషన్ రూల్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్ ఇంపార్టెంట్, వాలిడేషన్ రూల్స్ కూడా లైక్ ఇవి లైక్ వెరిఫికేషన్స్, లైక్ మనం ఇప్పుడు ఏదైనా ఫిల్ చేసేటప్పుడు లైక్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎలా ఇస్తారు ఏంటనేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో సిస్టమ్ మెంబర్స్ మనకి దీంట్లో బేసిక్ ఏంటంటే ఏదైనా ఇది ఓపెన్ చేసినప్పుడు దాంట్లో అన్ని మనకి డొమైన్ మోడల్ ఇవన్నీ వస్తే ఓకే, డొమైన్ మోడల్ మనం క్రియేట్ చేసి రన్ చేయొచ్చు. మనం డిస్కస్ చేసిన జనరలైజేషన్ డిస్కస్ చేసాం, అసోసియేషన్, అట్రిబ్యూట్స్ అండి ఈ మూడు. పర్సిస్టబుల్ అంటే కూడా స్టార్టింగ్ డిస్కస్ ఈ 4. ఇంకా మనం వాలిడేషన్ రూల్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్, ఇండెక్సెస్, సిస్టమ్ మెంబర్స్ డిస్కస్ చేయాలి. ఓకే ఓకే గైస్, రేపు కంటిన్యూ చేద్దాం. రేపు ఒకసారి ఓవర్వ్యూ చేసి కంటిన్యూ చేద్దాం మిగిలిన టాపిక్స్. ఓకే, బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.